వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు గుంటూరులో మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్లో చూద్దాం. వ్యతిరేకంగా ఈ రాష్ట్రాన్ని అన్యాయంగా చీల్చినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. ఆ రోజున భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ కలిసి మన రాష్ట్రాన్ని ముంచినటువంటి సందర్భం కూడా మనం చూసాం. ఇవాళ చూస్తే తెలుగుదేశం పార్టీ అలాగే భారతీయ జనతా పార్టీ కలిసి ఆ రోజున ప్రధానంగా మేము ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పినటువంటి రాజకీయ పార్టీ 2 సంవత్సరాల తర్వాత ప్రత్యేక హోదా లేదు అనేటువంటి మాట చెప్పి రాష్ట్ర ప్రజల్ని మోసగించినటువంటి వైనం చూస్తుంటే కొంత బాధ కలుగుతూ ఉన్నది. నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, కేంద్రంలో ఉన్నటువంటి నాయుడు గారు అంటే సెంట్రల్ నాయుడు గారు, స్టేట్ నాయుడు గారు ఇద్దరూ కలిసి కుమ్మక్కయ్యి ఈ రాష్ట్రాన్ని నట్టేట ముంచారు అని చెప్పడంలో ఏ విధమైనటువంటి సందేహము లేదు. ఇదే కేంద్రంలో ఉన్నటువంటి నాయుడు గారు రాష్ట్రం విడిపోయేటప్పుడు, ఈ రాష్ట్రాన్ని విడదీస్తున్నప్పుడు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా, సాంప్రదాయాలకు విరుద్ధంగా ఎందుకు చేస్తున్నారు అనే ప్రశ్న అడగకోకుండా ప్రత్యేక హోదా ఇస్తారా ఇవ్వరా అని నొక్కి ఒక్కాణించారు. ఆ రోజున అందరూ అనుకున్నారు పాపం వెంకయ్యనాయుడు గారు ప్రత్యేక హోదా కోసం తాపత్రయపడుతున్నారు, కాంగ్రెస్ పార్టీని ఒప్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు అనే చూశాము తప్ప అయ్యో ఈ రాష్ట్రాన్ని అన్యాయంగా చీరుస్తున్నా కూడా భారతీయ జనతా పార్టీ గారి, వెంకయ్యనాయుడు గారు కానీ పట్టించుకోవట్లేదనే మాట మనం చూడలేకపోయాం. ప్రత్యేక హోదా తీసుకురావడం కోసం వెంకయ్యనాయుడు గారు రాజ్యసభలో ఫైట్ చేసి చివరికి ఏమన్నారంటే మేము రాబోతున్నాం, మేము వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు కాదు 15 సంవత్సరాలు ఇస్తామని ఘీంకరించినటువంటి వెంకయ్యనాయుడు గారు, ఆ తర్వాత వెంకయ్యనాయుడు గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇద్దరూ కలిసి ఎన్నికల్లో తీవ్రమైనటువంటి ప్రచారం చేశారు. మాకు ఓటు వేయండి, మా కూటమికి అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రగల్భాలు పలికి ఓట్లు వేయించుకొని 2 సంవత్సరాల తరువాత రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలను ఎందుకు మోసం చేస్తున్నారో అర్థం కానటువంటి వ్యవహారంగా ఉన్నది. నేను ఒకటే మనవి చేస్తున్నా, మొట్టమొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే చాలా స్పష్టంగా చెప్తా ఉన్నది, ఇది మోసం చేసే అవకాశం ఉన్నది, దీన్ని ఉద్యమం చేయాలి, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలి అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో దీక్షలు చేశారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఆ రోజున మేము దీక్షలు చేస్తుంటే ఆ దీక్షల్ని భగ్నం చేయటం కోసం, మా ఉద్యమాల్ని అణిచివేయటం కోసం జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరులో ప్రత్యేక హోదా కోసం నిరాహార దీక్ష చేస్తుంటే ఆయన షుగర్ లెవెల్స్ తగ్గలేదని, దొంగనాటకం ఆడుతున్నారని ఆ రోజున మాట్లాడినటువంటి పెద్దలు మరి వాళ్ళు ఏం మాట్లాడతారని అడుగుతా ఉన్నా. ప్రత్యేక హోదా కోసం మేము పోరాటం చేస్తుంటే మా పోరాటాన్ని అణిచివేసినటువంటి కార్యక్రమాలు చేశారు తప్ప ప్రత్యేక హోదా తీసుకొచ్చేటటువంటి కార్యక్రమాలు ఎక్కడ చేయలేదు. అదేదో సామెత చెప్తారు, అమ్మ పెట్టదు అడుక్కు తిన్నవదు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు సాధించలేరు, సాధించడానికి ఉద్యమిస్తున్నటువంటి ప్రతిపక్ష నాయకుల మీద అణిచివేసేటటువంటి ధోరణిలో వ్యవహరిస్తూ ఉన్నారు. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. మనం ఇంతకుముందు చాలా సందర్భాల్లో చూసాం. వెంకయ్యనాయుడు గారును చంద్రబాబు నాయుడు గారు ఒకే వేదిక మీదకి వచ్చినప్పుడు ఏం చెప్తా ఉన్నారంటే, వెంకయ్యనాయుడు గారు ఒక మాట మాట్లాడుతున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కావటం అనేది తెలుగు ప్రజల అదృష్టమని ఆయన చెప్తాడు. వెంకయ్యనాయుడు గారు కేంద్రంలో మంత్రిగా ఉండటం మన తెలుగు ప్రజల అదృష్టం, ఆయన ఉండబట్టే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి కోసం కేంద్రం నుంచి ఫండ్స్ తీసుకొస్తామని చెప్తున్నారు. ఒకరికొకరు పొగుడుకోవడం తప్ప రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో ఏ విధమైన శ్రద్ధ వహించారో తక్షణమే చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉందని మనవి చేస్తున్నాను. ఎందుకని చెప్తున్నానంటే, ఈ మధ్యకాలంలో కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మేము కేంద్రంలో మంత్రి పదవులు తీసుకొని కేంద్ర ప్రభుత్వంలో కొనసాగుతున్నాము అంటే మాకేం పదవుల మీద ఆశతో మేము కొనసాగటం లేదు, రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము కొనసాగుతున్నాము అని అంటున్నారు. ఏం ప్రయోజనాల కోసం కొనసాగుతున్నారు మీరు? ప్రత్యేక హోదా తీసుకొచ్చేదానికి కొనసాగుతున్నారా? లేక రైల్వే డివిజన్ తీసుకురావడం కోసం కొనసాగుతున్నారా? లేక లోటు బడ్జెట్ను పూరించడం కోసం డబ్బు తీసుకురావడానికి మీరేమన్నా ప్రయత్నం చేస్తున్నారా? ఏ ప్రయోజనాలు లేకుండా ఎందుకు మీరు కేంద్ర ప్రభుత్వంలో కొనసాగుతున్నారో ఇప్పుడు సమాధానం చెప్పవలసిన సమయం ప్రజలకు ఆసన్నమైంది. మీరు తక్షణమే సమాధానం చెప్పమని మనం చేస్తున్నాం. కేవలం మీరు రాష్ట్ర ప్రయోజనాల కోసం కాకుండా మీ స్వప్రయోజనాల కోసం సృజనా చౌదరి గారు మారిషస్ కమర్షియల్ బ్యాంక్కి 100 కోట్లు ఎగ్గొడితే అరెస్టు కాకుండా ఉండటం కోసం కేంద్రంలో మంత్రిగా కొనసాగుతున్నారు. అలాగే మీరు ఓటుకు నోటు కేసులో మీరు ఇరుక్కుని మీ మీద ఛార్జ్షీట్ పెట్టుకోకుండా, మిమ్మల్ని అరెస్ట్ చేయకోకుండా ఉండేందుకు మీరు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం మీరు ఏమి సాధించారో చెప్పవలసినటువంటి తరుణం ఆసన్నమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నేను మనవి చేస్తున్నా, మీరు గతంలో 9 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు.
మీ అదృష్టం బాగుంటే భగవంతుడు మిమ్మల్ని కరుణిస్తే ఈ 5 సంవత్సరాలు కూడా మీరు చేస్తారు. 14 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి మీరు చరిత్రలో సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా చేశారనే పేరు మీరు తెచ్చుకోవచ్చునేమో, కానీ ప్రత్యేక హోదా తీసుకురాకపోతే చరిత్రహీనులుగా మీరు మిగిలిపోయేటటువంటి ప్రమాదం ఉన్నదనే వాస్తవాన్ని గమనించమని నేను మనవి చేస్తున్నాను. ప్రత్యేక హోదా మనం కోరుకోవడం లేదండి. ప్రత్యేక హోదాని వాళ్ళు ఇస్తామని ప్రకటించారు. ఇస్తామని ప్రకటించింది కూడా సాధించుకోలేకపోతే మీరెందుకు కేంద్ర ప్రభుత్వంతో కొనసాగుతున్నారో సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది. అనుకో చాలామంది అంటున్నారు, మీరు కూడా చెప్తున్నారు, మేము తప్పుకుంటే మీరు దూరతారని. మాకేం దూరాల్సిన అవసరం మాకు లేదు. అలాంటి కక్కుర్తి పడవలసినటువంటి అవసరం లేదు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం తప్ప మరొకటి కాదు అని ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం. అలాగే చంద్రబాబు నాయుడు గారిని ఒకటి డిమాండ్ చేస్తున్నాను. మీకు నిజంగా రాష్ట్ర ప్రయోజనాల మీద చిత్తశుద్ధి ఉంటే, రాష్ట్ర ప్రయోజనాలు సాధించాలనేటువంటి దృఢమైన సంకల్పం ఉంటే ఉపన్యాసాలు చెప్పడం కాదు, ఏ కేంద్ర ప్రభుత్వం అయితే రాష్ట్రానికి అన్యాయం చేస్తుందని మీరు నిన్న మొన్న మాట్లాడుతున్నారో దానికి తగ్గట్టుగా కేంద్ర మంత్రుల్ని విత్డ్రా చేసుకోండి. ఒకటి. రెండవది, మీరు మీ మంత్రివర్గంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మంత్రుల్ని తొలగించి రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరినీ కలుపుకొచ్చే ప్రయత్నం చేయండి. ఒక అఖిలపక్ష సమావేశం పెట్టండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా పిలవండి. మేము కూడా వస్తాం. నేను ఒకటే మనవి చేస్తున్నా, మీకు మాకు రాజకీయంగా అనేక విభేదాలు ఉన్నాయి. మీరు మా ఎమ్మెల్యేలను కొనుక్కుపోతున్నారు, మమ్మల్ని మింగేయాలని ప్రయత్నం చేస్తున్నారు. మీకు మాకు పచ్చగడ్డి వేస్తే మండిపోయే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం మీతో కలిసి పోరాటానికి, కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిగా పనిచేస్తుంది. తక్షణమే మీరు కేంద్ర మంత్రుల్ని విత్డ్రా చేసుకొని అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి శాసనసభలో లేనటువంటి రాజకీయ పార్టీలను కూడా పిలిచి మీరు సలహాలు తీసుకొని ఉమ్మడిగా వెళ్ళి కేంద్ర ప్రభుత్వం మీద, మోడీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి మీరు మార్గదర్శకంగా ఉండేందుకు ప్రయత్నం చేయండి తప్ప మనకి మధ్యకి చాలా విభేదాలు ఉంటాయి. పక్కనే ఉన్నటువంటి రాష్ట్రం చూడండి, తమిళనాడులో కావేరీ జలాల కోసం ఎంతో ఒకరినొకరు దూషించుకున్నటువంటి రాజకీయ పార్టీలు కూడా కలిసి మరి కావేరీ జలాల కోసం ఒకే గొంతు వినిపిస్తున్నటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం తప్ప మరొకటి కాదు అనే పద్ధతుల్లో మేము సిద్ధంగా ఉన్నాము. దయచేసి తక్షణమే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రుల్ని విత్డ్రా చేసుకొని మీరు మాట్లాడిన తప్ప కేంద్ర ప్రభుత్వంలో మంత్రులు కొనసాగుతారు, మీరేమో ఇక్కడ మంత్రులు కొనసాగిస్తారు, మీరు పోరాటం చేస్తామంటున్నారు. ఏమిటి, వాట్ ఈజ్ దిస్ తర్కం, ఏమిటి ఈ పద్ధతి ఏమిటో నాకు అర్థం కాలేదు. మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటటువంటి ధైర్యం మీకుంటే తక్షణమే ఈ పనులు చేసి అఖిలపక్ష సమావేశాన్ని వేసి ఒక ఉద్యమ రూపాన్ని తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి తక్షణమే ప్రత్యేక హోదా సాధించేందుకు కలిసికట్టుగా పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా చెప్తున్నాం. అలా కాకుండా రోజు టీవీ చర్చల్లో మీరు భారతీయ జనతా పార్టీని తిడతారు, భారతీయ జనతా పార్టీ వాళ్ళు మిమ్మల్ని తిడతారు. ఇలాంటి డ్రామా ఏదో మేము కొట్టినట్టు మీరేమో ఏడ్చినట్టు నాటకం ఆడండి అనే పద్ధతుల్లో మీరు వ్యవహరించడం సరైనటువంటి పద్ధతి కాదు. చంద్రబాబు నాయుడు గారు, తక్షణమే మా డిమాండ్ను మీరు యాక్సెప్ట్ చేయండి. కలిసి కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేద్దాం, సాధిద్దాం తప్ప మీరు నిజంగా వ్యక్తిగత ప్రయోజనాలు కాకుండా, రాజకీయ ప్రయోజనాలు కాకుండా నిజంగా ప్రజల యొక్క ప్రయోజనాల కోసం ఉంటే ఈ పని మీరు చేయాలి. కానీ మీరు ఆ ప్రయోజనాలుగా ఉన్నట్టుగా లేదు, కేవలం మీ వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాలు. వాళ్ళు ఏమంటారు, కేంద్ర ప్రభుత్వం మేము ఫండ్స్ పంపించాము, దానికి మీరు లెక్కలు లేవంటారు, మీరేమో మాకు ఫండ్స్ ఇవ్వడం లేదంటారు. ఇలాంటి నాటకాలు కట్టిపెట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఈ నిర్ణయం తీసుకోవాలి. లేకపోతే మాత్రం ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని క్షమించరు. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ఒక చరిత్రహీనుడుగా మిగిలిపోయేటటువంటి పరిస్థితి ఏర్పడుతుందనే విషయాన్ని గమనించి మీరు తక్షణమే ప్రత్యేక హోదా సాధించడానికి కేంద్ర ప్రభుత్వం చేయవలసిన సహాయాన్ని సక్రమంగా చేయకోకుండా ఉండడానికి సంబంధించిన అంశాలని మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉన్నది. చంద్రబాబు నాయుడు గారు చెప్తారు, నేను అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు, మీరు అనేక సందర్భాల్లో చెప్పారు ప్రత్యేక హోదా లేకపోతే ఈ రాష్ట్రం బాగుపడదన్నారు. మళ్ళీ తిప్పితే ప్రత్యేక హోదా ఏమైనా సంజీవినా, అది లేకపోతే రాష్ట్రాలు బాగుపడవా అన్నారు. ఇచ్చినటువంటి రాష్ట్రాల్లో ప్రత్యేక హోదా ఇచ్చినటువంటి రాష్ట్రాల్లో ఏ మేరకు లబ్ధి పొందారని మళ్ళా ప్రశ్నిస్తారు. మీరే ఒక విధంగా
ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా మేము సర్దుకుంటామనేటువంటి కంఠాన్ని వినిపించి ఈ 2 సంవత్సరాల పాటు మీరు వెంకయ్య నాయుడు గారు ఒక కుట్రపూరితంగా వ్యవహరించి రాష్ట్రంలో ఉన్నటువంటి వాతావరణాన్ని చల్లబరిచిన తర్వాత ఈ చావు కబురు చల్లగా చెప్పే విధంగా ప్లాన్ వేసి చెప్పినట్టుగా అర్థమవుతా ఉన్నది. ఇది ద్రోహం చేసిన వాడు అవుతారు మీరు. తక్షణమే మీరు మా డిమాండ్ని పరిశీలించి డిమాండ్ని యాక్సెప్ట్ చేసి ప్రజల ముందుకు రావాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అలా కాకపోతే మాత్రం సరైనటువంటి గుణపాఠం ప్రజలు చెప్తారు. మీరు పోరాడినా పోరాడకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం నిరంతరం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పోరాటానికి సిద్ధంగా ఉంది. ఇంతకు ముందు పోరాడింది, ఇక ముందు కూడా పోరాడుతుందని ఈ సందర్భంగా మీకు ప్రజలకి తెలియపరుస్తూ ఉన్నాం. ఇంకా కొంతకాలం వేచి చూస్తామంటారు చంద్రబాబు నాయుడు గారు. ఎంతకాలం వేచి చూస్తారు? అదేదో సామెత చెప్పారట్టుగా చచ్చేదాకా ఉంటే నీ పెళ్లి చేస్తామన్నారంట. అంటే చంద్రబాబు నాయుడు గారికి అనుకూలమైన పరిస్థితులు ఏర్పడేంత వరకు, అంటే ఇంకా ఎన్నికలు 6 నెలల్లో 8 మాసాలు 9 మాసాలు సంవత్సరం ఉండేదాకా ఉండి అప్పుడు బీజేపీ మీద తిరుగుబడి బీజేపీ నాకు అన్యాయం చేసింది అని చెప్పేటటువంటి ప్రయత్నం బహుశా చంద్రబాబు నాయుడు గారు రాజకీయ ఎత్తుగడగా ఉన్నది. నేను అడుగుతా ఉన్నా, వేచి చూడవలసినటువంటి అవసరం లేదు. వేచి చూడటం అంటే మరొక్కసారి ప్రజల్ని మోసం చేయటమే. చంద్రబాబు నాయుడు గారు స్పందించాలి, ప్రత్యేక హోదా గురించి మాట్లాడాలి, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. వేచి చూస్తాం, కొంతకాలం ఆగుతాం, ఇవన్నీ కూడా మోసపూరితమైనటువంటి మాటలు. చంద్రబాబు నాయుడు గారికి ఇలాంటి మోసపూరితమైన మాటలు చెప్పడం కొత్త ఏమీ కాదు. ఎప్పటి నుంచో చెప్తున్నారు, మళ్ళా చెప్పే ప్రయత్నం కూడా చేస్తున్నారు. దురదృష్టకరమైనటువంటి ప్రయత్నం అది.